హాయ్ అండి. నమస్తే అండి. మనం ఎంత కాస్ట్‌లీ పెట్టి పట్టు చీరలు కొనుక్కున్న బ్లౌజు హ్యాండ్ దగ్గర జాయింట్ దగ్గర మనకి పీస్‌లా వచ్చేసినట్టు వచ్చేస్తది జాయింట్ వేస్తే. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి జాయింట్ పడదు. బట్ మాక్సిమం 90% లేడీస్‌కి జాయింట్ పడతది. సో, అలా జాయింట్ వేసినప్పుడు అక్కడ పీస్‌లాగా వచ్చేస్తదనమాట మనకి. అది తర్వాత ఒకసారి పీస్ వచ్చిందంటే ఇంకా దారాలో అంటే పీక్కుపోయినట్టు ఇంకా మనకి పని చేయదు ఆ బ్లౌజు. సో, అలా అవ్వకుండా ఉండడానికి ఎలా చేయొచ్చు అంటే ఇది చూసారా కిందది లైనింగు. లైనింగ్ యాక్చువల్‌గా సరిగ్గా సరిపోయింది ఇప్పుడు నేను చూపించినట్టుగా. కానీ ఈ పైది ఒరిజినల్ క్లాత్ అనమాట. ఒరిజినల్ క్లాత్ నేను యాక్చువల్‌గా మధ్యలో నేను పోట్లీ బటన్స్ వేసి డిజైన్ చేశాను. అది కూడా ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీనికి పైపింగ్ కూడా ఉంటది. సో, ఇలా వచ్చిన దాన్ని నేను ఇంకా చూసారు కదా! నార్మల్‌గా అయితే ఏం చేస్తాం మనం ఈ ఒరిజినల్ క్లాత్‌కి ఎక్స్‌ట్రా పీసులు జాయింట్ చేసేసి అప్పుడు మన లైనింగ్‌కి జాయింట్ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించినట్టు చేస్తే మనకి ఎంత పలుచగా ఉన్న బ్లౌజు అసలు మనకి పీక్కుపోదనమాట. సో, ఇప్పుడు నేను ఏదైతే కింద నార్మల్‌గా ఏదైతే మెయిన్‌గా మార్కింగ్ ఉందో అది అంటే మన కొలత ఏదైతే అది మన లైనింగ్ కిందన ఉందన్నమాట అది. పైది ఏంటంటే మనకి ఎంతైతే బ్లౌజ్‌లో ముక్క సరిపోయిందో అది మాత్రమే కట్ చేసింది. అలా కాకుండా మనకి ఇంకా చిన్న చిన్న ముక్కలు మిగిలినవన్నీ మనం జాయింట్ వేసుకుంటాం కదా, ఇంకా జాయింట్ వేయలేదనమాట. సో, అలా వేయకుండా ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు మాత్రమే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని జాయింట్ చేస్తున్నాను. అంతవరకు అర్థమైంది కదండి. సో, ఇప్పుడు మనకి మొత్తం ఈ సైడు కింద పైన మొత్తం కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఏది ఇప్పటివరకు మన దగ్గర ఒరిజినల్ క్లాత్ ఎంత అయితే ఉందో అంతవరకు మాత్రమే వేసేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఈ పైవైపు ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మనం కట్ చేసేసుకుంటాం క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని. ఎందుకంటే మనకు కొలత లైనింగ్ క్లాత్ కాబట్టి. ఓకే కదండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది మనకు సరిపోలేదు కనిపిస్తుంది కదా మీకు. డిజైన్ లేదు కింద, ఓన్లీ ప్లెయిన్ ఉన్నది లైనింగ్ అనమాట. ఈ డిజైన్ ఉన్నది మనకి ఒరిజినల్ క్లాత్ అనమాట బార్డర్. సో, సారీకి పెద్ద బార్డర్ అనమాట అది. ఇదే సారీలో చిన్న బార్డర్ ఉంటుంది పైన, దాన్ని నేను నెక్ డిజైన్ వేసాను, అది కూడా నేను అప్లోడ్ చేశాను. సో, ఇదేంటంటే మనకి మిగులుతుంది కదా ఇంకా బ్లౌజ్లో పీసులు మిగులుతాయి కదా, అలా మిగిలిన పీస్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారు కదా, అలా వేసేసి మనం కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నప్పుడు మరీ ఎడ్జ్లో కాకుండా ఒక 1/2 ఇంచ్ లోపల వరకు కుట్టుకోవాలన్నమాట. మరీ ఎడ్జ్లో కుట్టుకోకూడదు, ఒక 1/2 ఇంచ్ వరకు అయినా కుట్టుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత పైన ఇంకో కుట్టు వేసేయాలి. వేసేస్తే ఇంక ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎంత టైట్గా బ్లౌజ్ వేసుకున్నా సరే అస్సలు మనకి పీక్కుపోదండి. కాబట్టి ట్రై చేయండి. నా బ్లౌజ్లో అయితే నేను మామూలు బ్లౌజ్లో అయితే కొంచెం తుక్కలా ఉన్నవైతే ముందే లైనింగ్కి కాకుండా దీన్ని కలిపేస్తాను. కానీ లేదు కొంచెం పలచగా ఉండి కొంచెం మంచి ఏదో బ్లౌజ్లో సరే ఇలాగే స్టిచ్ చేస్తాను నేను. సో, ఇంకా ముక్క సరిపోలేదు కదా, ఇంకా లైనింగ్ ఉంది కదా, సో దానికోసం మళ్ళీ ఇంకొక ముక్క అనమాట. ఈ ముక్కలు కూడా రెండు కలిపేయకూడదు, ఇలాగే కలపాలి. ఇలా కలిపితేనే మనకి పీస్ రాదనమాట. ముందు ఒరిజినల్ క్లాత్లు 2 ముక్కలు కలిపేసుకోకూడదు. అలాగా 2 వేయాలి కదా అని చెప్పి ఫస్ట్ దాన్ని వేయాలి, తర్వాత దీన్ని వేయాలి. వేసేసిన తర్వాత ఈ పైన మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోండి. అంతే, ఇంక మనకు సరిపోయింది కదా ఇది. అలా సరిపోతే ఇంకా లావ్ అయితే ఇంకా బాగా లావు ఉన్న వాళ్ళకి నార్మల్గా సరిపోతుంది. ఇది ఏంటంటే 36 సైజ్ బ్లౌజు. సో, మ్యాక్సిమం అందరికీ సరిపోద్ది, ఇంకెంతకన్నా చిన్నగానే సరిపోద్ది. సో, ఇప్పుడు ఈ చుట్టూ మనకి ఏదైతే కొలత ఉందో ఆ కొలత ప్రకారంగా లైనింగ్ ప్రకారంగా మనం చుట్టూ ఇంకా ఎక్స్ట్రాగా కుట్టు వేసేసుకోవాలి. చుట్టూ అంటే జాయింట్ చేసినట్టు అనమాట. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసినట్టు. ఇప్పుడు ఎక్స్ట్రా కొన్ని క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటే చూసారు కదండి, చాలా చక్కగా ఉంటుంది, చక్కగా ఫిట్గా ఉంటుంది. ప్లస్ ఎక్కడ పీస్ అనేది అసలు రాదనమాట, ఎట్టి పరిస్థితుల్లో కూడా పీస్ రాదనమాట ఇది. సో, ఇదేనండి బ్లౌజు. చూసారు కదా ఇది చూడండి ఎంత గట్టిగా లాగినా మనం, అంటే నేను ఇప్పుడు ఇది ఎంత కొత్త బ్లౌజు కానీ మనం వేసేసుకున్న తర్వాత ఎంత చెమట పెట్టినా ఎంత వాష్ చేసినా సరే పీస్ అయితే మాత్రం రాదు, పీక్కుపోదనమాట, చక్కగా వస్తుంది. సో, ఈ బ్లౌజ్ అండి ఇది. దీనికి సన్నగా థ్రెడ్ లేకుండా థ్రెడ్ ఉన్నట్టుగానే అనిపించేలాగా పైపింగ్ కూడా వేసాను నేను. సో, ఇటువైపు అనమాట ఇది పైపింగ్ వేసాను. అలాగే పోట్లీ బటన్స్ డిజైన్స్ కూడా వేసాను. సో, అన్నీ అయితే అప్లోడ్ చేశానండి. షార్ట్స్లోనే ఉన్నాయి, లాంగ్లో కూడా ఉన్నాయి. ఇదేంటంటే థ్రెడ్ ఉండదు కానీ థ్రెడ్ పైపింగ్ లాగే అనిపిస్తుంది, నార్మల్ పాదంతోనే, సింగిల్ పాదం కూడా అక్కర్లేదు. సో, ఇది బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా ఈ సారీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆన్లైన్ సారీయే. బట్ సారీ పెద్ద కాస్ట్ ఏం కాదు కానీ బ్లౌజ్కి మనం ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒక రకమైన సంతృప్తి, మనకు డబ్బులు మిగులుతాయి. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా సరే అది ఎలిగెంట్గా ఉంటుంది. అందరూ అంటే నార్మల్గా బయట స్టిచ్ చేయించుకునే వాళ్ళు నార్మల్గా స్టిచ్ చేయించుకుంటారు కదా, ఏంటంటే డిజైన్ పెట్టి కొద్ది డబ్బులు కాబట్టి. సో, మనం సొంతంగా ఇలా కుట్టుకుంటే స్పెషల్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇదనమాట సారీ అనమాట. థ్యాంక్ యూ అండి.